శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు జూబ్లీ హిల్స్ రా ప్రచారం జోరుగున్నది గాని ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి జూబ్లీ హిల్స్ లా బీఆర్ లా జోర్ల నడుస్తున్న ప్రచారం ఇప్పుడే ఎవరు గెలుస్తారో అస్సలు చెప్పలేం గిరిజనగూడెం గుండెల్లో వెలుగులు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వెట్టించిండు లైట్లు మహిళా విశ్వ విజేతలను మెచ్చుకున్న పెద్ద మనుషులు ఫుల్లు ఖుష్ అవుతున్న మహిళా క్రికెటర్లు జూబ్లీ హిల్స్ లా షెయ్యి పార్టీ ఎమ్మెల్యేల ఆటపాటలు మస్తు పరిశాన్ అవుతున్న జనాలు సినిమా డైలాగులు కొట్టే సినిమా హీరోలు సైతం గీళ్ళని చూసి నేర్చుకోవాలి గాలెక్కన భారీ భారీ డైలాగులు కొడతారు ఇష్టం వచ్చినట్టు తిడతారు మరి గాళ్ళెవరో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాలి సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి వీరసింహారెడ్డి ఈ సినిమాలు ఏమాత్రం సరిపోవు మన లీడర్ల మాటలు వింటే భారీ భారీ డైలాగులు కొట్టే బాలయ్య సైతం మెగాస్టార్ చిరంజీవి సైతం మస్తు పరిశాన్ అవుతారు ఎందుకంటారా ముందుగాల ముఖ్యమంత్రి సారు డైలాగ్ లీనుండ్రి ఆయన కింగ్ అవుతాడంట బొంగేం కాదు డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ లా నేను అడుగుతున్నా వారెవ్వా కిషన్ రెడ్డి సార్ మీద కింగ్ డైలాగ్ కొడితే కింగ్ నాగార్జుననే షాక్ అయ్యేటట్టున్నాడు కదా గిట్లా సీఎం రేవంత్ సారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో మస్తు డైలాగులు కొడుతున్నాడు చాలా మందిని చూసినాం నువ్వే కాదు నీ అంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకున్నాడు లేవలేకున్నాడు మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డుకు పోయి ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది కేసీఆర్ ఫామ్ హౌస్ లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది ఇవాళ కేసీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒక రోజు అప్పుడు తెలుస్తుంది 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు ఇవాళ బెంచ్ కారు పంచర్ అయి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు గిట్లా సీఎం రేవంత్ సారు ఒక్కడే కాదుల్లో కిషన్ రెడ్డి సారు సైతం కేటీఆర్ సారు సైతం కూడా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు తీసరే నంబర్ పే హై కార్ వినబడతలేదు రేవంత్ రెడ్డి పక్కన రేమత్ నగర్ ఉన్నాడు గట్టిగా వినబడాలి తీసరే నంబర్ పే హై కార్ వెనకకెళ్ళి సౌండ్ వస్తలేదు తీసరే నంబర్ పే హై కార్ 3వ నంబర్ మీద కారు ఉన్నది మిగతా అన్ని బేకారు కాబట్టి దయచేసి 11 తారీఖు నాడు మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీ హిల్స్ నుండే మన జైత్రయాత్ర మొదలు కావాలి జూబ్లీ హిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ పక్కనా ఇక బొమ్మంటారా చూసుకుంటారా మీరు థ్యాంక్ యూ జై తెలంగాణ గుడ్ నైట్ ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని చేయకూడదని అడుగుతా ఉన్నాను అయ్యా ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడో రేవంత్ రెడ్డి చెప్పాలి నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఒక్కటైనా హామీ చేశావా ఒకటంటారు ఫ్రీ బస్ ఇచ్చిన మీరు ఉదయం మహిళలందరూ లేవాలా స్నానం చేయాలా కొత్త బట్టలు కట్టుకొని భోజనం చేసి బస్సులో కూర్చొని ఊరంతా తిరిగి సాయంకాలం వచ్చి మన ఇంట్లో వంట చేసుకొని తినాలా దాంతో కడుపు నిండుదని అడుగుతా ఉన్నాను దాంతో మహిళల జీవితాలు మారుతాయా మీకు ఫ్రీ బస్ ఇచ్చినంటారు నువ్వు 2500 ఎక్కడ పోయినాయి నెలకు 2500 మహిళలందరికి ఇచ్చావంటే అది లేదు ఫ్రీ బస్ ఇచ్చానంటాడు పెద్ద లీడర్ల జూబ్లీ హిల్స్ కొట్లాట గిట్లుంటే పొద్దుగల కాంగ్రెస్ లీడర్లు కదం దొక్కుతున్నారు అన్ని పార్టీల లీడర్లు జూబ్లీ హిల్స్ మొత్తం సీమన్ లెక్కనే చుట్టుముట్టిండ్రు ప్రచారం చేస్తున్నారు గిట్ల ప్రచారం అయితే జోర్లైతున్నది చూడాల మళ్ళా ఆఖరికి జూబ్లీ హిల్స్ పబ్లిక్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఆయన కింగ్ అవుతాడంట బొంగేం కాదు 3వ నంబర్ మీద కారు ఉన్నది మిగతా అన్ని బేకారు జూబ్లీ హిల్స్ లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడో రేవంత్ రెడ్డి చెప్పాలి
వెనకటి కాలం ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? పొద్దుగాల లేవంగానే ఇడ్లీ దోశ ఇర్ల మరల తిని ఫ్యాన్ వేసుకొని బెడ్ మీద వండుకొని టీవీ ముంగల పెట్టుకొని నచ్చిన సినిమా చూస్తారు. గన్ని సౌలతులు ఉన్నాయి ఇప్పుడు. మనం గింత సుఖంగా ఉంటే పాపం ఇంకా ఒక గిరిజన గ్రామం సీకట్లనే ఉన్నది. మంచి మనసు గల్లా పవన్ కళ్యాణ్ సారు గాల జీవితాలల్లా ఎలుగులు నింపిండు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతున్నా ఇంకా అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గూడెం గ్రామంలో నిన్న మొన్నటిదాకా సింహ సీకటుండే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్ కాలు గా గూడెంల పడ్డదో గప్పటి సంధి గాల జీవితాలల్లా వెలుగులు రానికే బాటపడ్డది. సీకట్లున్న గ్రామంను చూసి పవన్ కళ్యాణ్ సార్కు సర్కార్ నుండి దగ్గర ₹1 కోటి సాయం చేసి గిరిజన గ్రామంకి 10 కిలోమీటర్ల దాకా తంబాలు సోలార్ లైట్లు ఏపించిండు. ఇంత గొప్ప సాయం చూసి గిరిజన ప్రజలు ఎన్ని దినాలు సీకట్లున్నాం, మాకు ఎలుగులు వంచి దేవుడు లెక్క సాయం చేసిన చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కు దండం పెట్టిండ్రు. దేశంలా కొందరే కాదు అందరూ గొప్పగా బతకాలనే ఆలోచన చేసిన చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కు దండం పెట్టాలే. గీ ముచ్చటెరకైన పబ్లిక్ పవన్ కళ్యాణ్ సార్కు సెల్యూట్ చేస్తున్నారు. ప్రధాని మోడీ సారు జర్ర మన దేశానికి ఎవరన్నా మంచి పేరు తెచ్చిండ్రనుకోండ్రి, గాళ్ళు ఏడున్నా దొరకబట్టి ఢిల్లీకి పిలిపించుకొని మంచిగా మెచ్చుకొని గుండెకి అద్దుకొని పంపిస్తాడు. మరి మన దేశ దమ్మెంతనో మొత్తం ప్రపంచానికి చూపించిన మహిళా క్రికెటర్లను దేశమంతా మురిసేటట్టు గిట్ల మెచ్చుకున్నాడు ప్రధాని మోడీ సారు. అబ్బాబ్బా ఏమన్నా బ్యాటింగా, అబ్బాబ్బా ఏమన్నా బౌలింగా. మీరు బ్యాటింగ్ చేస్తుంటే బౌలింగ్ ఎత్తుంటే క్యాచ్లు పడుతుంటే సూర్యునికే నా 2 కళ్ళు చాలేవు అని చెప్పి ఈ అల్లా మురుసుకుట్ట మహిళా విశ్వ విజేతలతో ముచ్చట పెట్టిండు మన ప్రధాని మోడీ సారు. మొదలు మహిళా క్రికెట్ టీంకి పెబ్బ హర్మన్ప్రీత్ను మీ ఆట అద్భుతం మహా అద్భుతం అన్నట్టు గిట్లా మెచ్చుకున్నాడు. कहीं ना कहीं ये था कि एक दिन आएगा जिस दिन हम लोग भी ट्रॉफी उठाएंगे और इस टीम में ये एक स्पेशल चीज़ थी और वो पहले दिन से फील हो रही थी. लेकिन आपके मन में ये जो भाव आया कि क्यों हमारे साथ ही क्यों ऐसा हो रहा है, बार बार हो रहा है, हाँ सर, वो कि तो एक प्रकार से उसके बावजूद भी इतनी हिम्मत करना और सबको एक कॉन्फिडेंस देना कुछ तो कारण होगा. जी हाँ, इस सब का क्रेडिट जाता है हमारे सारे टीम मेंबर्स को, क्योंकि सब में एक सेल्फ बिलीव था कि हर टूर्नामेंट में हम इम्प्रूव हो रहे थे. जैसे सर ने बोला कि लास्ट 2 साल से वो हमारे साथ काम कर रहे हैं और इन 2 सालों में हमने
अपने मेंटल स्ट्रेंथ के ऊपर बहुत काम करा है, क्योंकि जो हो गया था वो पास था, अब उसको हम चेंज नहीं कर सकते थे। मतलब आपको भी वर्तमान में जीने के लिए सिखा दिया था। इसलिए मेरा क्वेश्चन भी आपको वही था कि आप एक्स्ट्रा ऐसा क्या करते हैं कि सो दैट टीम मेंबर्स को कुछ एक अच्छा मैसेज आ सके, कि हम उसको उस चीज़ में और बिलीव ला सकें कि ये जो हमारी सोच है कि प्रेजेंट में रहना, और वो हमें रियली हेल्प करिए। और आपसे भी वो चीज़ आनी, तो हम लगता है कि जो सर ने और मेरे कोचेस ने जो हमें गाइड करा है, वो हम सही लाइन में जा रहे हैं। మహిళా క్రికెట్ టీం పెబ్బను మెచ్చుకున్నాక అమన్జోట్ను ఏమన్నా క్యాచ్ పట్టినవా? చూస్తుంటే నాకే మస్తు పరిశాన్ అనిపించింది. నువ్వు పట్టింది క్యాచ్ కాదు కప్పు అని ఖతర్నాక్ మాట చెప్పిండు. सर मुझे ये पहली बार आपका फंबल आपका करने एक पे कैच इतनी ही तो खुशी हो सब रही सब ज्यादा फेमस हो गया है। थी। इतने सर मैंने काफी ब्लाइंडर भी पकड़े पर इतना फेमस कोई कैच नहीं हुआ, और पहली बार ऐसे फंबल करने पे अच्छा लग रहा था। आपने एक कैच लिया तब तो एक प्रकार से वो टर्निंग पॉइंट बन गया। जी सर। तो उसके बाद यानी आपको कैच करने तक तो ठीक है, एक बॉल दिखता होगा, ठीक, उसके बाद आपको ट्रॉफी दिखने लगी होगी। सर मुझे वो कैच में ट्रॉफी दिख रही थी। उसके बाद मेरे ऊपर इतने लोग थे, मुझे सांस नहीं आ रही थी, मुझे पता भी नहीं कितने लोग थे मेरे ऊपर। आपको मालूम है ना, पिछली बार सूर्या यादव ने भी ऐसा ही कैच किया था। जी सर। గిట్లా అందరినీ మోడీ సార్ మెచ్చుకుంటే మోడీ సార్ను మటుకు మీరు తోపు సారు, మీ మాటలు విని నేను మస్తు నేర్చుకుంటా, నేను అలా గింత పెద్దగా అయిందంటే దానికి కారణం మీరే అని చెప్పి మోడీ సార్ను మస్తు ఖుషి చేసింది. तो डीएसपी आज आप लोगों ने क्या किया? आपको सबको सूचना देती रही होगी, हाँ, कंट्रोल करती है सबको। नहीं सर, मतलब वेट था आपसे मिलने का, और बस एंजॉय करा, और इस चीज़ का वेट था कि आपसे मिलेंगे। बट मेरे को याद है आपने 2017 में मेरे को बोला था कि वही एक प्लेयर है जो उठ के चलना सीखे, या उठ के अपने फेलियर से बाहर निकले, बस लगे रहो, मेहनत करते रहो, मेहनत करना मत छोड़ो। तो आपका वो एक वर्ड मुझे मतलब हमेशा मोटिवेट करता है, और मैं आपकी स्पीच सुनती रहती हूँ, मतलब जब भी ऐसे टाइम मिलता है तो आप बहुत कूल एंड काम रहते हैं अपने उसमें, जो क्योंकि काफ़ी लोग बहुत कुछ बोलते हैं, लेकिन उसमें भी आप इतना कामली चीज़ें हैंडल करते हैं, तो वो मुझे पर्सनली अपने गेम में हेल्प करता है। आप ये टैटू लगा के कहीं घूमती रहती हैं, तो हनुमान जी तुम्हें क्या मदद करते हैं? सर वो भी मतलब उन पे ज़्यादा, अपने से खुद से ज़्यादा उन पे बिलीफ रहता है मुझे, कि जब भी ऐसा मोड़ आता है कि कठिनाइयाँ आती हैं, तो मतलब उनका नाम लेती हूँ तो मुझे लगता है कि वो कठिनाइयों से मैं बाहर आ जाती हूँ, इतना बिलीफ है उनके ऊपर। और आप तो अपने इंस्टाग्राम अकाउंट पर भी जय श्री राम लिखती हो। जी, उस पर भी लिखा हुआ है। हाँ जी। जी చూసిండ్రు కదా, ప్రధాని మోడీ సారు మస్తు మురుగబట్టి గిట్లా అందరితోని ముచ్చట పెట్టినాక సీట్లు వంచి మహిళా క్రికెటర్లకు నోరు తీపి చేసిండు. ఇప్పుడు మహిళా క్రికెటర్ల మాటలు, మోడీ సారు పంచులు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. గిట్లా మోడీ సార్తోని ముచ్చట పెట్టినాక సీదా మహిళా క్రికెటర్లందరూ కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం దగ్గరకు అయ్యిండ్రు. రాష్ట్రపతి మేడం అయితే మస్తు మెచ్చుకున్నదుల్లో ప్రపంచంలోనే మన పేరు నిలబెట్టిండ్రు. నిజంగా మీకు సెల్యూట్ కొట్టాల్సిందే అని చెప్పి మహిళా క్రికెటర్లను మస్తు మెచ్చుకున్నది. మళ్ళా ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. అవునబ్బా, గియాల గా బీఆర్ రాష్ట్రంలో ఎలక్షన్లు కదా, మన దగ్గరంటే కారు పార్టీకి షెయి పార్టీకి నడుమ టక్కాఫర్ ఫైటింగ్ నడుస్తున్నది. కానీ బీఆర్ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కూటమి పార్టీల నడుమనే నడుస్తున్నదంట. మరి రాహుల్ గాంధీ సారు ఏమంటున్నాడు, మోడీ సారు ఏమంటున్నాడు, అరుచుకుందాం పాన్రి. మన పట్నంలో జూబ్లీహిల్స్ రాజకీయం మంచి జులుం మీద నడుస్తుంటే బీఆర్ రాష్ట్రంలో మటుకు మంచి బిర్రు మీద నడుస్తున్నది. మోడీ సార్ ఒక దిక్కు, రాహుల్ గాంధీ సార్ ఒక దిక్కు రువ్వడి మీద ప్రచారం చేస్తున్నారు.
మొదలు ప్రధాని మోడీ సారు ఏమంటున్నాడో ఎన్నుండ్రి. कांग्रेस और आरजेडी ने बिहार के समाज को भी बांटने का पाप किया है। आरजेडी ने बिहार को जातीय दंगों में झोंक दिया तो कांग्रेस ने मजहबी दंगे करवाए, भड़काए। भागलपुर दंगों का दाग कांग्रेस अपने दामन से कभी नहीं छुड़ा पाएगी। जैसे सिखों के हत्या का दाग कांग्रेस के दामन से मिट नहीं सकता, वैसे ही भागलपुर के हत्याकांड का दाग कांग्रेस के दामन से कभी हट नहीं सकता। ये दंगे कांग्रेस के कुशासन का सबसे बड़ा प्रतीक है। ఇన్నరు కదా ఇండియా కూటములను ఇర్ల మరలా అరుచుకోబట్టి ప్రధాని మోడీ సారు గింతగానం మరుచుకుంటే రాహుల్ గాంధీ సారు ఊకుంటాడా చెప్పుండ్రి. ఎన్డీఏ కూటమిని ఎన్నడూ లేనట్టు ఎగవాడి అరుచుకున్నాడు మళ్ళా. बिहार को एक बार फिर प्रगति करनी है। दुनिया के सबसे बेहतरीन कॉलेजेस और यूनिवर्सिटी यहां बनने चाहिए, दुनिया के सबसे बेहतरीन अस्पताल यहां बनने चाहिए। बिहार दुनिया का टूरिज्म सेंटर बनना चाहिए, फूड प्रोसेसिंग का सेंटर बनना चाहिए, इंडस्ट्री का सेंटर बनना चाहिए। यह नरेंद्र मोदी और नीतीश जी की बस की नहीं है। नीतीश जी तो कुछ कर ही नहीं सकते। नीतीश जी का तो रिमोट कंट्रोल उनके हाथ में है। जैसे टीवी का चैनल बदलता है वैसे नरेंद्र मोदी नीतीश जी का चैनल बदल देते हैं। नीतीश जी कुछ चाहते हैं, नरेंद्र मोदी एक बटन दबाते हैं, वो दूसरा होना शुरू हो जाता है। नीतीश जी सरकार थोड़ी चलाते हैं। बिहार के ब्यूरोक्रेट्स अमित शाह, नरेंद्र मोदी और दिल्ली के ब्यूरोक्रेट्स बिहार की सरकार चलाते हैं। ये सच्चाई है। గిట్లా బీఆర్ రాష్ట్రంలో సీఎం సీటు కోసం సిరుబోరు రాజకీయం నడుస్తున్నది. చూడాలి మళ్ళా ఈ నెల 14 తారీఖు నాడు ఓట్ల బాక్సులు తెరిస్తే ఎవరు గెలుస్తారు అనేది సమజైతది. గియాల మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొచ్చిన, జల్దీ చూసేయ్రి. కుంభమేళకొచ్చి పూసలమ్ముకున్న మోనాలిసా కిస్మత్ మారిపోయిందిలా. ఆమె కండ్లు, ఆమె మాటలు అందరు నా కట్టుకున్నాయి. ఈమె వీడియో వైరల్ అవడేమో కానీ సినిమాలో ఛాన్సే కొట్టేసింది. మొన్నటికి మొన్న సనోజ్ మిశ్రా ఆమెతోటి సినిమా చేస్తా అన్నాడు. సినిమా పనులు కూడా మొదలైనాయి. ఇక ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే పేరు సుతం ఖరారు చేసిర్రు. కానీ డైరెక్టర్ ఓ కేసులో అరెస్ట్ అవడంతోటి సినిమా ఆగిపోయింది. ఇక ఇప్పుడు మోనాలిసా తెలుగులో సుతం సినిమా చేస్తుంది. లైఫ్ అనే సినిమాలో సాయి చరణ్ హీరోగా చేస్తే మోనాలిసా కూడా అందులో నటిస్తుందట. ఇక శ్రీను కోటపాటి దర్శకత్వంలో అత్తండి ఈ సినిమాకు అంజయ్య పైసలు పెడతాడు. అయితే ఈ సినిమాకు ఆమెనే పెట్టన్నా మన తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరా అని కూడా చాలా మంది గర్వైండ్రు. ఆమె కంటే పాపులైన సూతం ఉన్నారు కదా, అయినా కానీ వీళ్ళు మనోళ్ళకి ఛాన్స్లే ఇయ్యర్లే అని కూడా మూతి తిప్పుతారట ముచ్చటెరిగిన జనాలు. గియాల మీకోసం కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్. పేగులన్న వేసుకొని పీగడంత తిందామంటే, పేగులన్న వేసుకొని పీగడంత తిందామంటే, పేగులన్న చుట్టపోడు కొత్తగా పోతేసరా, పేగులంట పోతపాయ పురుసైన దక్కపాయ, పేగులంట పోతపాయ పురుసైన దక్కపాయ, కోడిసారయ్యతనాయ గుండెంత కొయ్యక్క నేను కోడి కోసి వండుకుంటే కొత్త చుట్ట పోడు వచ్చి ముంచిపాయ ఇన్నరు కదా గీ పాట మటుకు సినిమాలకి ఎక్కితే ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో ఏమో. గీ పాట పాడుతున్న పెద్ద మనిషి ఎవరో అనుకోగలరు, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆది నారాయణ సారు. యాదికొచ్చిండా గాసారే జుబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకొని గిట్ల చికెన్ కొట్టుకుంటా పాట పాడిండు. కొయ్యక్క నేను కోడిని కోసి వండుకుంటే కొత్త కొత్త కోడి కూర అంత చుట్ట పొడికాయరా, కొయ్యక్క నేను కోడిని కోసి వండుకుంటే కొత్త చుట్ట కోడి కూర దక్కదాయ కోడి కన్న తీరదాయ, ఒక్క కోడి కూర అంత చుట్ట పొడికాయరా.
వేసుకొని బుక్కడంత తిందామంటే బొక్కలన్న వేసుకొని బుక్కడంత తిందామంటే బొక్కలన్న పొత్తేగాన తొట్టగా బొంగు చేసరా బొక్కలంట పోతపాయ పులుసైన దక్కపాయ బొక్కలంట పోతపాయ పులుసైన దక్కప కూడి సాహేతనాయ గుండెంత బరువాయి కొయ్యక్క నేను కోడి కోసి ఉండుకుంటే చుట్ట ఈ పాట జూబ్లీ హిల్స్నే కాదుల్లో మొత్తం దునియా అంతా మస్తు ఫేమస్ అవుతున్నది. మళ్ళా ఏ సూపర్ వాడినో ఎమ్మెల్యే సారు అని చెప్పి అలా నియోజకవర్గం ప్రజలు చెయ్యి పార్టీ లీడర్లు అందరూ బగ్గా మెచ్చుకుంటున్నారు. మళ్ళా పేగులన్న వేసుకొని పీకడంత తిందామంటే పేగులన్న వేసుకొని పీకడంత తిందామంటే పేగులన్న చుట్టపోడు కొత్తగా పోతేసరా పేగులంట పోతపాయ పురుసైన దక్కపాయ పేగులంట పోతపాయ పురుసైన దక్కప కోడి సారయ్యతనాయ గుండెంత కొయ్యక్క నేను కోడి కోసి వండుకుంటే కొత్త చుట్ట పోడు వచ్చి సారు వారి పాట గిట్లుంటే మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారు ఆట చూడుండ్రి. అగ్గో చూసిరు కదా, ఒక్కొక్క డప్పుకు ఒక్కొక్క స్టెప్ వేయబట్టే మరి గాలెక్కల చేస్తున్నాడు డ్యాన్సు. ఇదంతా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలోనే. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారు ఆట, అశ్వరావుపేట ఎమ్మెల్యే పాట మస్తు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. నేను కోడి కోసి వండుకుంటే కొత్త ఒక్క కోడి కూర అంత చుట్ట పోడి కాయరా కొయ్యక్క నేను కోడి కోసి వండుకుంటే కొత్త చుట్ట పోడి కోడి కూర దక్కదాయ కోడి కన్న తీరదాయ ఒక్క కోడి కూర అంత చుట్ట పోడి కాయరా వేసుకొని బుక్కడంత తిందామంటే బొక్కలన్న వేసుకొని బుక్కడంత తిందామంటే. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి కడక్ కడక్ కత్తర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళకి గీనే కలుద్దామా. మరి నేను పోయొద్దునా, మరి ఉంటా మరి. నమస్తే.